ఓకే బాబు. మనందరి ప్రీత నాయకులు శ్రీ చింతమనేని ప్రభాకరరావు గారికి ఇంతగానో పేరున శిరస్సు వంచి మరి నమస్కారాలు చేసుకుంటున్నానండి. సైకిల్ గుర్తుగా వేసి మరియు ఎస్ఐ గ్రామానికి తరఫున మన గుడాకంక గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి తప్పట్లతో స్వాగతం ప్రతి కుటుంబానికి ఒక 3 సెంట్లు దెబ్బపోసి స్థలం ఇమ్మని అడిగారు. తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి 3 సెంట్లు ప్రతి కుటుంబాన్ని కూడా ఇచ్చి నేనేంటో రుజువు చేసుకుంటాను. ఏవైతే గ్రావెల్ రోడ్లు ఉన్నాయో వాటిల్ని సిమెంట్ రోడ్లుగా మార్చమన్నారు. మారుస్తాను. గ్రామంలో ఉన్నటువంటి మసాజ్ సెంటర్ తీసేయమన్నారు. తీసేస్తాను. దాంతోపాటు పార్కు డెవలప్ చేసి బోట్లు పెట్టి దాన్ని తిప్పే విధంగా పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయమని అడిగారు. దానికోసం కూడా ప్రయత్నం చేసి చేపిస్తా. ఇంకా మీకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం. సూపర్ 6 ద్వారా 18 ఏళ్లు నిండి 59 సంవత్సరాల వయసు వచ్చేటువంటి ప్రతి ఆడ కూతురికి నెల 1500 మీ అకౌంట్ లో వేపిస్తానని చెప్పి కూడా పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయుల్ని పెడతాను. ప్రధానంగా మీరు అడగనటువంటి విషయం, నేనుకున్నటువంటి కోరిక గుడేకలంక నుండి డబల్ రోడ్డు చేస్తా. రోడ్డు ఇరుకైపోవడం వల్ల ఎన్నిసార్లు పోసినా అటు ఇటు సరిపోవటం లేదు. ఇటు 10 మీటర్లు 15 మీటర్లు అటు 15 మీటర్లు మట్టి వస్తే డబల్ రోడ్ లాగా ఉంది. అప్పుడు మనం రోడ్డు వేస్తే రోడ్డు ఆ రోడ్డు ఆ విధంగా అభివృద్ధి చేస్తా. అన్ని గ్రామాలు తవ్వుకున్నాయి. మీకు కూడా 5 నుంచి 3కు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నా. వీలు పడితే నాకేదైనా భగవంతుడు
అవకాశం కల్పిస్తే నీకు ఇక్కడ నుండి డైరెక్ట్ గా యాగామిలిగా ఉండేస్తా. ఇటు కలుపుతా. 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశా. ఇంతకు ముందే మీ అందరి యొక్క ఆశీస్సులే. కానీ మీ పెద్దలను అడగండి, మీ మల్లుని అడగండి, మీ పెద్ద వడ్డీని అడగండి, పాత వాళ్ళని.